మరి అంటే నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు. మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి. క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచరో లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటివి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవి కాకుండా ఇంకేదైనా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్తాం. లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యానో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఓసారి కోరుతుంటారు. కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని అదర్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఏడికి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాం, వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు అన్నీ రాసుకుని వెళ్ళిపోతుంటారు. ఇది ప్రొసీజరు జరిగి ప్రభుత్వం వాళ్ళు 4వ తారీఖున అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు మేము సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిమేట్ చేసాం. హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా ఏమైనా ఉన్నాయనుకో చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, వాళ్ళు గతంలో పనిచేశారు. ఒక్క ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. గతంలో దేవినేని ఉమ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 45 కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టాడు. ఎవరి డబ్బు మరి అది? అన్నీ మనం తవ్వుకుంటే 100 బయటపడతాయి. సో ఏదేమైనప్పటికీ ఇవో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు గతంలో వాళ్ళు కోడెల శివప్రసాద్ గారితో కంపేర్ చేస్తున్నారు. అది సంవత్సరం పోయిన తర్వాత వచ్చింది బయటికి. అది ఇది మేము అధికారం పోయి కేవలం 15 రోజులు అయింది. 15 రోజులు కూడా పూర్తిగా అవ్వలేదు. ప్రొసీజర్ ప్రకారం అని జరుగుతుంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఉంటే వాళ్ళు అయితే రేట్ కడుతుంటారు, లేకపోతే మనకు ఒకవేళ మెటీరియల్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తుంటాం. ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగేటువంటిది. ఇంక వారికి ఏది నోటుకు వస్తే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఏది పడితే అది మేము మాట్లాడతాం, ఏది పడితే అది అబాండాలు వేస్తాం, ఏది పడితే అది మేము చిత్రీకరిస్తామని అంటే సిస్టంలో కొన్ని ఉంటాయి. అందులో కూడా కొంతమంది సీనియర్ మినిస్టర్లు ఉన్నారు, గతంలో పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత ఫాలో అయ్యి ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మాట్లాడితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. రైట్.